అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 30వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు ఏ విధంగా చేసుకోవాలి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మీకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే ఎంతో శ్రమజీవులు, ఎంతో లోతు మనస్తత్వం కలవారు. నిజంగా వీరి యొక్క జీవితం ఒక అద్భుతమైనటువంటి గొప్ప ప్రయాణం అనైతే చెప్పుకోవాలి. ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా దృక్పథంతో అయితే నిండి ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వం గురించి చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు ఎవరైనా సరే వీరితో స్నేహం చేయాలన్నా, కాసేపు మాట్లాడాలన్నా ఎదుటి వ్యక్తులకు చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. వీరి యొక్క ప్రవర్తన కావచ్చు, రూపలావణ్యం కావచ్చు, వీరి యొక్క మాట తీరు కూడా చాలా చక్కగా అయితే అందరినీ ఇట్టే ఆకర్షిస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తికి బాధ వస్తే చెల్లించిపోయేటటువంటి సున్నితమైన మనసు కల వీరిది అయితే చెప్పుకోవచ్చు. ఈ జీవితం చాలా చిన్నది. అలాగే ఈ జీవితంలో ఎదురేటువంటి కొన్ని ఒడిదుడుకులు, అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు ఇటువంటివన్నిటినీ కూడా ఊహించినటువంటి కష్ట నష్టాలన్నింటినీ కూడా అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా చాలా జాగ్రత్తగా ఉండబోతారు. భరించలేనటువంటి కష్టాలు మీ భుజాలపై మోస్తున్నప్పటికీ కూడాను, ఎన్నో బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పటికీ కూడాను ఎక్కడ మీ ధైర్యం అనేది కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో చాలా చక్కగా, గొప్పగా, చురుకుదనంగా అయితే పనిచేసేటువంటి అద్భుతమైన లక్షణం ఈ యొక్క రాశిగల వారికి అయితే ఉంది. వీరికి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఎవరైనా మనస్ఫూర్తిగా వీరిని ఆప్తులుగా స్వీకరిస్తే మాత్రం ప్రాణం కూడా ఇవ్వడానికి వెనకాడరు. అంత నమ్మకాన్ని అయితే పెంచుకుంటూ ఉంటారు. వీరి యొక్క మంచితనాన్ని చాలామంది అలసుగా తీసుకుని మోసం చేస్తూ ఉంటారు. అయితే అటువంటి వారిని వీరు అస్సలు సులభంగా కూడా క్షమించరు. నిశ్శబ్దంగా దూరం పెడుతూ ఉంటారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా, చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మాటల్లో అనిరుచియమైనటువంటి ఒక నిజాయితీ, కళ్ళలో తెలియనటువంటి ఒక లోతైన భావం, ఆధ్యాత్మిక వెలుగులు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి. రేపటి రోజున మొదటిసారిగా కలిసిన వారు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, వీరి యొక్క పరిణతికి చెందినటువంటి ఒక మాట తీరుని కూడా చాలా బాగా ఆకర్షితులు చేసే విధంగా అయితే ఉంటుంది. గత కొన్ని రోజులుగా వీరు పడుతున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం ఎక్కడి నుంచో లేదు. అది మీ యొక్క గ్రహ స్థితిగతుల్లోనే ఉంది. అంటే మీ యొక్క డబ్బు విలువ తెలియని వాళ్ళకు మీతో పైసా కూడా సహా తెలిసేలాగా చేస్తాడు ఆ భగవంతుడు తప్పకుండా. కుటుంబ బంధాలకు విలువ తెలిసేలాగా, మీరు ఆ బంధాలకు ప్రాముఖ్యతనిచ్చేలాగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. మీ యొక్క మాట శక్తి కావచ్చు, దానివల్ల కలిగేటువంటి లాభ నష్టాలు అనుభవపూర్వకంగా తప్పకుండా నేర్పించి తీరుతారు. మిమ్మల్ని బాధ పెట్టడానికి భవిష్యత్తులో అన్ని రకాల విధంగా కొంత అవగాహన తెచ్చుకోవడానికి అని చెప్పి ముఖ్యంగా తెలుసుకోండి. అంటే గత కొంతకాలంగా మీరు గమనిస్తే గనక మీకు చేతి దగ్గర వచ్చిన ప్రతిదీ కూడా చివరి నిమిషంలో చేజారిపోతూ ఉంటుంది. ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గ్రహాల అనుకూలతలు కూడా మీకు తడబడుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చేతిలో రూపాయి మిగలకపోవడం, అనారోగ్య పరిస్థితి, ఇవన్నీ కూడా మిమ్మల్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు కూడా ఎదుర్కొనేలాగా చేసి ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా భగవంతుడు కొన్ని విషయాలకు ప్రశ్నించే విధంగా మిమ్మల్ని అమరుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కటి కూడా పరీక్షిస్తూనే ఉన్నాడు. మీరు చాలా క్రమశిక్షణతో, చాలా జాగ్రత్త, మంచి ప్రణాళికతో, అవగాహనతో, ఎంతో ఖర్చులకు కూడా ఒక మంచి స్వస్తి పలికేటువంటి పొదుపుని సరైన మార్గంలో దృష్టి సారించవలసిన అవసరం కూడా ఉంది. ఇటువంటి గుణపాఠాలన్నీ కూడా మీకు భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దబోతున్నాయి. మీ యొక్క కుటుంబంలో చిన్న చిన్న విషయాలకు సైతం పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడిన మాట కూడా కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ వస్తున్నారు. మీ యొక్క మాట తీరును కఠినంగా ఉన్నప్పుడు రేపటి రోజున ఎవరు లెక్క చేయడం లేదో అటువంటి వాటిని మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారు. ఇక గ్రహాల యొక్క అనుకూల స్థితి అయితే మీ యొక్క వాక్చాతుర్యంలో మీ యొక్క గ్రహస్థితి అనేది చాలా మాటలు బరువుగా, చాలా బాధ్యతలుగా, పరిణతికి చెందిన విధంగా చాలా కోపంతో మీరు మాట్లాడకపోయినా కూడా
మీకు సూటిపోటి మాటలు కూడా మేకుల్లా గుచ్చుకునేలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సమయాలు మీకు మౌనంగా ఉండాలనేది, ఆలోచించాలనేది, మృదువుగా మాట్లాడడం శ్రేయస్కరమనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కోపోద్రేకులు కాకుండా చాలా మౌనాన్ని పాటిస్తూ ఉండడం, శాంతయుతంగా మాట్లాడడం మీకు చాలా మంచిది. మీరు చాలా నిద్రలేనటువంటి రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఇంట్లో గత కొంతకాలంగా పెద్దవాళ్లకు అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. వాహనాలు తరచూ మరమ్మతులకు గురి కావడం, గృహ నిర్మాణ పనులు ఏదైనా కానీ మరమ్మతుల ఆటంకాలు ఎదురవడం, ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు రేపటి రోజున తగిన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే చాలానే ఉంది. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద మీకు అంతులేనటువంటి భయం, ఏదో జరగకూడదని జరుగుతుందనేటువంటి విషయం కూడా మీకు ఆందోళనకు గురి చేయబోతున్నాయి. మీ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క భయం కూడా ఒక్కొక్కటి రేపటి రోజున బయటకు వెళ్ళిపోయి మిమ్మల్ని మరింత బలహీనపరిచేలాగా అయితే ఉంది. భార్యాభర్తల మధ్య అనేక అహంకారాలు, అపార్థాలు, తడబాటులు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం, ఇటువంటివన్నీ కూడా తరచూ జరుగుతూ ఉన్నాయి. వ్యాపార భాగస్వాములు కూడా తీవ్రమైనటువంటి విభేదాలు కూడా, గొడవలు తలెత్తే భాగస్వాముల నుంచి విభిన్నమైనటువంటి స్థాయి కూడా వెళ్తూ ఉన్నారు. ఇటువంటి ప్రభావాలన్నీ కూడా మీ యొక్క గ్రహస్థితికి, ఉద్యోగ స్థానం నుంచి మీకు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. మీతో పనిచేసే చోట తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురికావుతూ, అలాగే పై అధికారుల యొక్క అనవసరమైన వాగ్వాదాలు, ఇటువంటివన్నీ కూడా మీకు కొంతకాలంగా మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగదీసే విధంగా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటివన్నీ సహోద్యోగుల వలన మీకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి పని అంతా మీకు పూర్తిగా విరక్తిగా కలిగించేలాగా, ఉద్యోగాన్ని మానేస్తే బాగుండనేంత అసహనం కలిగేలాగా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున మరింత భయాన్ని కూడా గురి చేయబోతున్నాయి. మీ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మీ యొక్క కష్టాలు ఇన్ని కావు, అసలు బయటకు పడతానా అని దయచేసి ధైర్యపడకండి. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్పకపోయిన శుభవార్తలు నిజంగా విని ఆశ్చర్యపోతారు. మీలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోబోతుంది. మంచి రోజులైతే మీకు ఎదురు కాబోతున్నాయి. సరికొత్త ఆలోచనలతో కూడిన ఒక సువర్ణమైన రోజు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి చాలా అత్యద్భుతమైనటువంటి ఒక రోజునైతే చెప్పుకోవచ్చు. ఎంతో అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మాత్రం మీకు ఉన్నట్టుండే ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆలస్యమైనప్పటికీ కూడా మీ యొక్క ఆదాయం బాగా పెరుగుతుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాలు కూడా మీకు ధన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక స్వేచ్ఛను కూడా పొందుతారు. కుటుంబం యొక్క జీవితంలో చాలా ఆనందంగా, అన్యోన్యంగా, సాఫీగా జరిగిపోతుంటారు. ఇప్పటి వరకు మీ యొక్క మాట విలువలు ఇవ్వనివారు కూడా మీ యొక్క సలహాల కోసం, మీ యొక్క మార్గదర్శక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమాజంలో మీకోసం, కుటుంబంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. మీ యొక్క మాటకు చాలా విలువ ఇస్తూ ఉంటారు. రేపటి రోజున మీకు గౌరవ మర్యాదలు రెట్టింపు అవుతాయి. ఈ రోజుల్లో చాలా అద్భుతాలు అయితే మీరు తప్పకుండా చూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి పరిణితుల దూరదృష్టి తీసుకున్న నిర్ణయాలు కూడా మీ మనసుకు చాలా నచ్చే విధంగా అయితే ఉంటాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుకోబోతున్నారు. తోబుట్టువులతో ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే తప్పకుండా సామరస్యపూర్వకంగా, అనుకూలంగా పరిష్కరించబడతాయి. అలాగే క్లిష్ట సమయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు ఒక నీడలా ధైర్యంగా, స్ఫూర్తితో మీతో పాటు నిలబడతారు. వారి యొక్క విలువ కూడా మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో మీకు ప్రతిభకు, సమస్యకు, మీ యొక్క కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతుల, జీతాల పెంపు, కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు, ఇటువంటివన్నీ కూడా చక్కగా సామరస్యంగా జరిగిపోతూ ఉంటాయి. ఎన్నో శుభవార్తలు అయితే మీకు ఎదురు చూస్తూ ఉన్నాయి. రేపటి రోజున ఇటువంటి విజయాలన్నీ కూడా మీకు ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క దినచర్యలో కొంత భాగంగా మీకు చాలా కొన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యమైనవి, చాలా అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రంగాల వారికి కూడా జరిగేటువంటిది. కాకపోతే కొంతమంది వ్యక్తుల్లో మాత్రం ఒక స్త్రీ చాలా ఎక్కువగా మీ మీద పగబట్టి ఉండడం, అటువంటి వారితో మీరు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, అటువంటి వారి ద్వారా మీరు చాలా జాగ్రత్త పడాలి. రేపటి రోజున మీకు ఆర్థిక పరిస్థితుల ఆటంకాలన్నీ తొలగిపోవాలన్నా, మీరు భూమి కొనుగోలు చేయాలన్నా, గృహప్రవేశాలు చేయాలన్నా తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజకు మీరు చేయడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొంది తీరుతారు. రేపటి రోజున సాయంత్రం పూట మీకు తప్పకుండా ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో నువ్వుల నూనెతో 9 ఒత్తులు వేసి స్వామివారికి మీకు తప్పకుండా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ పూజా ఫలితాన్ని మీరు తప్పకుండా దక్కించుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. తెలుసుకున్నాం కదండి ఒక రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.